ఒకవైపు తుఫానుతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే మరోవైపు మన నాయకులు మాత్రం ఓట్ల వేటలో బిజీగా ఉన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా సినిమా వాళ్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. అసలు మన ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టవా? ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకొస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వం వాళ్లను ఆదుకోవడానికి ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హడావిడిగా సినీ కార్మికులతో సభ పెట్టారు. అక్కడ ఆయన ఇచ్చిన హామీలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. హాలీవుడ్ ను హైదరాబాదుకు తీసుకువస్తా, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తా, కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లు కట్టిస్తా, ఉచిత వైద్యం అందిస్తా, వెల్ఫేర్ ఫండ్ కు 10 కోట్లు ఇస్తా అని ఎన్నో చెప్పారు. అసలు ఈ హామీలన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి? జూబిలీహిల్స్ లో సినిమా వాళ్ల ఓట్లు ఎక్కువ కాబట్టే కదా ఈ ప్రేమంతా? గతంలో ఇచ్చిన హామీలనే ఇంకా నెరవేర్చలేదు. పింఛను 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ దాని ఊసేలేదు. మరి ఇప్పుడు ఈ కొత్త హామీలను ఎలా నమ్మాలి? మీకేమనిపిస్తోందో కింద కామెంట్స్ లో చెప్పండి. అసలు చిత్రం ఏంటంటే ఈ సభకు జనం కూడా సరిగ్గా రాలేదు. సినిమా షూటింగ్లన్నీ ఆపేసి బలవంతంగా జనాలను తీసుకొచ్చినా కుర్చీలన్నీ ఖాళీగానే కనిపించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత విసుగుపోయి ఉన్నారో. మీ ఓట్ల కోసం మీరు చేసే ఈ నాటకాలు జనాలు గమనిస్తున్నారని నాయకులు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడం నాయకులకు అలవాటైపోయింది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులను ఆదుకోవాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను పంచుకోండి, లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.